నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొరటాల రామకృష్ణ పల్లె పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరటాల రామకృష్ణ గ్రామంలో ప్రజలతో కలిసి నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొరటాల రామకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు 42 సంవత్సరాల క్రితం పల్లె పిలుస్తుంది రా కార్యక్రమాన్ని చేపట్టారు. అదే బాటలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లె పిలుస్తుంది రా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలకు ధీటుగా పల్లపు సోమవరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఆ గ్రామంలో సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ ని ఏర్పాటు చేయడానికి అధికారులు ముందుకు వచ్చారని, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు రాకూడదనే ఉద్దేశంతో ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకుని ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, తెలుగు రైతు రాష్ట అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, సర్పంచ్ గొంతిన నాగరత్నం, ఉగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపి, బుద్దిరెడ్డి గంగయ్య, కర్రి సత్యనారాయణ, కాండ్రేగుల సతీష్, బలిజీ ముసలినాయుడు, పోసపాటి భరతబాబు, ఆళ్ల రామచంద్రరావు, అప్పికొండ గణేష్, మోయా నూకరాజు, వివిధ శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు కార్యక్రమం ఉదయం 5 గంటలకి యోగాతో మొదలుపెట్టి యోగా అయినాక మళ్ళీ 7 నుంచి 8 గంటల వరకు మేము ప్రకృతి విధానంలో జీవన శైలి ఏ రకంగా ఉండాలి అనేది ఒక డాక్టర్ గారి చేత కూడా క్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చరు, తర్వాత దానికి సంబంధించినటువంటి నేచురల్ ఫార్మింగ్ కానీ, అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ కానీ, డిఆర్డిఏ, ఎంఎన్ఆర్ఈజిఎస్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిపి ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటాం. దీని తర్వాత ఈవినింగ్ ఇక్కడ మహిళలకి, యూత్కి స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుని సాయంత్రం 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉంటాయి. ఇదే బాణిలో రేపు కూడా మిగతా డిపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులు ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామస్తులతో మమేకమై గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో వారితో చర్చించుకొని నిన్న రాత్రి కూడా కూర్చోవడం జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాం. వారితో చర్చించి గ్రామస్తులకు ఏం కావాలి, వారు ఏం చేస్తే గ్రామం పరిపూర్ణంగా అభివృద్ధి సాధించగలుగుతుంది అనేటువంటి ప్రక్రియలో నిన్నంతా కూడా సమాలోచన చేయడం జరిగింది. ఈరోజు అధికారులతో పిలిచి అధికారులతో ఇంటరాక్ట్ అయింది. మళ్ళీ సాయంత్రం కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రేపు ఉంటాయి. రేపు అయినాక 3వ రోజు కూడా అనుకున్నాం. కానీ మీకు రేపు 12వ తారీఖున 1 సంవత్సరం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ కార్యక్రమం విజయవాడలో ఉండటం వల్ల మీకు 3వ రోజు కార్యక్రమం మెడికల్ క్యాంప్ అవి పెట్టాం. ఆ మెడికల్ క్యాంప్ అయితే మటుకు వచ్చే ఆదివారానికి 15వ తారీఖుకి మార్చడం జరిగింది. 15వ తారీఖు మెడికల్ క్యాంప్తో ఈ గ్రామస్తులు అందరికీ కూడా కసింకోట మండలంలో సోమవారం గ్రామంలో ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి పరిచి భవిష్యత్తులో ఇక్కడ అనుభవాలతో మిగతా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పల్లె పిలుస్తోంది రా కదలిరా. గతంలో 42 సంవత్సరాల దిగున 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధమైనటువంటి ప్రక్రియతో తెలుగుదేశం స్థాపించి ఇప్పటి వరకు మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సంకల్ప బలంతో ఈరోజు దినదురు అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగానే ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆవిర్భవించిందో అదేవిధంగా గ్రామాలు కూడా అదే పటిష్టంగా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే P4 అని చెప్పి గ్రామాలు నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి పరచాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశాలు, అదేవిధంగా వారి సంపాదన ఇప్పుడున్న సంపాదనకి మరొక రెట్టు సంపాదన పెరగాలనేటువంటి ఆలోచనతో ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకునే పల్లె పిలుస్తుంది రా కదలిరా అనేటువంటి కార్యక్రమంతో వివిధ శాఖల అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి గ్రామస్తుల ముందు పెట్టి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ పథకాలు ఏ విధంగా ఈ గ్రామంలో అమలుపరచగలుగుతాం, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏ రకంగా ఎంపిక చేయాలి అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. చేయించి ఈ గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలన్నది డాక్టర్స్ అందరూ కూడా తీసుకొని వచ్చి ఆ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఉన్నా. ఇది ఒక కొత్త ప్రక్రియగా
ఒక మోడల్ విలేజ్ని ఎట్లాగా అభివృద్ధి పరచాలనేటువంటి ఒక వర్క్షాప్లో పెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులు పూర్తిగా సహకరిస్తూ, ముఖ్యంగా మన కొత్తిటి శ్రీని గారు ఉన్నారు, వారు కూడా పూర్తిగా సహకరిస్తూ ఈ వారితో పాటు వారి టీంకి కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేసి ఆలోచన ఉన్నారో ఆ ఆలోచన ప్రక్రియకి కార్యరూపం దాల్చే విధంగానే ఈ కార్యక్రమం మొదలుపెట్టలేదు.